శ్రీకాళహస్తిలోని ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి పాలక మండలికి నూతనంగా నియామకం కాబడిన చైర్మన్ కొట్టే సాయి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కూటమి కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానానికి నూతనంగా ఎన్నుకోబడ్డ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి మరియు కూటమి సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మహాదేవుని కృప వల్ల ఈ పాలక మండలికి స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని తెలియజేశారు. చైర్మన్గా నియామకం సాయి కూటమి ప్రభుత్వం విజయానికి ఎనలేని కృషి చేశారని, ఆయన కృషికి నిదర్శనంగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా నియమించడం సంతోషించదగ్గ విషయమని, ఎమ్మెల్యేగా తాను నూతనంగా ఎన్నుకోబడ్డ పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్ శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధికి నిరంతరం కృషి చేసి ఆలయ ఆదాయాన్ని ఘనంగా పెంచే విధంగా కృషి చేయాలని కోరారు. కూటమి నాయకులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, మరిన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పదవి తానంతటా తానే వరిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈరోజు మా తమ్ముడు జనసైనికుడు, నా శ్రేయోభిలాషి, ఎలక్షన్ లో కూడా వీళ్ళందరూ టీం కూడా ఏ రకంగా కష్టపడ్డారో మరి అదే చూసావు. నేను కూడా ప్రెస్ లో ఏ రోజు ఈ మాట చెప్పాలా, మొదటిసారి చెప్తున్నా. ఎవరైతే ఆ పాత ఆవిడ నిందో ఏరుగో తీసుకోవడం దండగా, ఆమె మాకు ఒక రోజు పనిచేసిన పాపను పోలే. ఆ రోజు పనిచేసిన పిల్లకాయలు కొట్టించుకున్న పిల్లకాయలు కొట్టేసాయి. ఇంక వాళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద కష్టపడ్డారు. నాకు ఈ రోజు సాయికి ఇచ్చినందుకు, మా తమ్ముడికి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. అట్నే ఈ రోజు ఆ కూటమి నుంచి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. అట్లనే స్పెషల్ యూనిటీస్ కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టాం. తప్పకుండా అది కూడా 5 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 మరి ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, ఒకటి తర్వాత మిగతా వాళ్ళ ముగ్గురికి. ఎందుకంటే అందరూ కూడా ఆలోచించాలి, అనుకునింది ఒకటి జరిగింది ఒకటి అని చాలా మంది మారుతారు. నేను క్లారిఫై చేస్తున్నాను. 25 మంది కష్టపడి పనిచేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసి వాళ్ళ సీట్లు వదులుకున్నారండి. పొలిటికల్ సీట్లు వదులుకున్నారు. ఇది పెద్ద విషయం కాదుగా. ఒక కూటమిలో ఉన్నప్పుడు పాజిటివ్ గా పోవాలా, కలుపుకొని పోవాలా. నేను లాస్ట్ టైం కూడా ఆనంద్తో మాట్లాడేటప్పుడు మాట చెప్పాను. నన్ను ఆనందం ఎవరు విడదీయదు, అందరు ఎవరు పిల్లలు పెట్టినా మీరు కలిసి ఉంటారు. మళ్ళా చెప్తాను, మా కూటమి కాళహస్తిలో బలోపేతంగా ఉంటది. నెక్స్ట్ మళ్ళా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇదే కూటమి ఇదే రకంగా బ్రహ్మాండంగా కలిసి మెలిసి మేమందరం పనిచేస్తాం. అట్టనే తమ్ముడు చిన్నోడు కాబట్టి డెఫినెట్ గా మంచి గైడెన్స్ ఇచ్చి, ఆయన 43 ఏళ్ళు, నేను ఒక 5 సంవత్సరాల కింద చెప్పచ్చా, 46 25 చెప్పా, 46 ఏళ్ళు కాబట్టి ఒక యంగ్ టీం వచ్చింది. చదువుకున్న వాళ్ళు ఉన్నాం, ఎట్ట చేయాలని ఉంది. ఇప్పటికే 1.5 years ఎంత మార్పు వచ్చి చూశారు. ఇంకటి నుంచి ఇటు జనసేన, అటు బీజేపీ, టీడీపీ కలిసి టెంపుల్లో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్. అంటే ఏ రకంగా అయితే తిరుమలలో ప్లాస్టిక్ మనీ పెట్టుకొని చేస్తున్నారు, ఎక్కడ కూడా ఇది లేకుండా చేస్తారు. అదే కూడా డెఫినెట్ గా వచ్చే 5-6 నెలల్లో కాళహస్తి తేబోతున్నా తథ్యం. స్వీకారం అనేది నాకు తెలిసి వెనస్డే థర్స్డే జీవో రావచ్చు అంటే ఇంకా జీవో రాలేదు. ఒకసారి జీవో వచ్చిన తర్వాత కూడా మన సాయి గారు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. అంటే ఆయన కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని మరి పవన్ కళ్యాణ్ కూడా పిలిస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడే సాయి చెప్పడం జరిగింది. తప్పకుండా అన్న వస్తే బాగుంటుంది. అతను మా లొకేషన్ అడుగుతాం, మరి తిరిగి పడి తప్పకుండా వచ్చి బాగా చేస్తామని చెప్పి చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. కూటమిలో భాగంగా ఎంతో మంది త్యాగాలు చేశారు. మనం కూడా రెస్పెక్టెడ్ కమిటెడ్ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి ఎక్కడ కూడా మనసులో విభేదాలు లేకుండా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అందరం కలిసిపోవాలా. మనందరం కూడా తప్పకుండా వచ్చే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి వచ్చేటివి. మరి స్వామి ఈయన ఎందుకు ఎన్నుకున్నాడో మనకు తెలియదు కదా. స్వామి అంటే ఈశ్వరుడు, ఆయన అనుగ్రహం లేదు చెవి కొట్టాలంటారు. మరి సాయిని ఎందుకు ఎన్నుకున్నాడో మరి చూద్దాం. సాయి కూడా మంచి వ్యక్తి, బాగా పనిచేసే వ్యక్తి, కమిటెడ్ ఉన్న పర్సనాలిటీ కాబట్టి వెరీ హ్యాపీ. తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.